నాంపల్లి అగ్ని ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భవన యజమాని సతీష్ బాచాను ఆబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపైన కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. భవనంలో ఫైర్ సేఫ్టీ చర్యలు పాటించలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. నాంపల్లి అగ్ని ప్రమాదం కేసులో కీలక పరిణామం. భవన యజమాని సతీష్ బాచన్ ఆబిడ్స్ పోలీసుల అరెస్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లైన్లో అందిస్తారు. ప్రవీణ్, నాంపల్లి అగ్ని ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం జరిగిన భవన యజమాని సతీష్ బచాన్ ను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించి నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాల ఉల్లంఘన పైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అదేవిధంగా అగ్ని ప్రమాదంలో భారీ నష్టం సంభవించడంతో పాటు ప్రాణాపాయం కూడా ఎదురైన నేపథ్యంలో భవనంలోని సరైన సేఫ్టీ చర్యలు పాటించలేదంటూ కూడా ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలో సతీష్ బచాన్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. అయితే ఈ ఘటన పైన దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగా భవన నిర్మాణ అనుమతులు, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు, వాణిజ్య లైసెన్సులు తదితర అంశాలపైన అధికారులు లోతైన పరిశీలన కూడా చేపడుతున్నారు. నాంపల్లి అగ్ని ప్రమాదం కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదైతే ఆ సెల్లార్లు అక్రమంగా వ్యాపారం కొనసాగిస్తున్న ఆ నేపథ్యంలో ఇప్పటికే ఫైర్ డీజీ కూడా దీనిపైన అయితే సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇది సిటీ కమిషనర్ కూడా దీనిపైన సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆ మంత్రుల ఆదేశాల మేరకు కూడా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా పర్వాలేదు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో ఆ పోలీసులు కూడా ఆ యొక్క షాపు యజమానిని అరెస్ట్ చేశారు. అయితే ఆ యొక్క 2 సెల్లార్ లోపల ఆ సెల్లార్లో ర్యాంపులు ఉన్న కారణంగానే ఈ రోజు ఆ యొక్క 5 మంది చనిపోవడానికి కారణమైనటువంటి అక్రమంగా నిల్వ చేసి ఆ యొక్క సెల్లార్ లోపల ఆ వ్యాపారం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఫైర్ డీజీ కూడా అయితే ఈ యొక్క సెల్లార్లు అనేవి ఓన్లీ పార్కింగ్ల కొరకే ఉంటాయి, కానీ దాంట్లో ఎలాంటివి డంపింగ్ మాత్రం చేయొద్దు అంటూ కూడా చెప్తున్నటువంటి ఆ నేపథ్యం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క ఇద్దరు చిన్న పిల్లలు ఎవరైతే మృతి చెందారో వాళ్ళ యొక్క తండ్రి ఫిర్యాదు మేరకు ఆ యొక్క కేసును నమోదు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఆ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుండి కూడా కొన్ని కీలకమైన అయితే సమాచారం లభిస్తుంది అనేది తెలుస్తుంది. అయితే రేపు ఉదయం ఈ యొక్క బిల్డింగ్ అయితే పరిశీలన చేయడానికి ఆ జేఎన్టీయు నిపుణుల బృందం అక్కడికి చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత ఈ యొక్క బిల్డింగ్ నాణ్యతను పరిశీలించి ఒక నివేదికను కూడా ఇస్తారు. ఆ నివేదిక ఆధారంగా ఇంకా కొన్ని చర్యలు కూడా ఉంటాయి. అక్కడ ఫైర్ సేఫ్టీ పాటించారా లేదా, నిబంధనలు పాటించారా లేదా అనే కోణం లోపల ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఎలాంటి నిబంధనలు పాటించారు, ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారు, ఈ విధంగా ఇంతమంది 5 మంది అయితే మృతికి కారణమైనటువంటి యజమానిని చర్యలు తీసుకున్నారు, ఏ విధంగా ఈ యొక్క నిర్మాణాలు కొనసాగించారు, పర్మిషన్ ఏ విధంగా తీసుకున్నారనే కోణం లోపల కూడా ఇంకా విచారణ చేస్తున్నారు. చక్ర రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.